సో నేను ఇప్పుడు ఐబ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో అదేంటంటే ఐబ్రోస్ షేపింగ్ అండ్ టింటింగ్, అది ఎవరో చేయించుకోవడం చూసి అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. సో అది ఎక్కడ ఎలా షూట్ చేస్తాను ఏంటో కూడా నాకు ఒక మినిమం క్లారిటీ లేదు. సో అందుకని కొంచెం బిట్స్ ఆఫ్ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నాను, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా. సో ఇప్పుడు నా ఐబ్రోస్ అయితే ఇలా ఉండింది, గలీజ్గా ఉన్నది కదా, సో ఇలా ఉంది. సో లెట్స్ సీ తర్వాత ఎలా ఉంటుందో. సో ఫైనల్గా చేయించుకున్నాను. అయితే నేను ఫీల్ చేసింది చెప్తా. సో వాళ్ళు మనకి షేప్ వేస్తారు కదా, సో తను నాకు చాలా బ్రాడ్గా వేసింది అనమాట. సో బ్రాడ్గా వేసినప్పుడు నన్ను అడిగింది ఏంటంటే థిన్ చేయమని అడిగితే కింద చేయాలా పైన చేయాలా అని అడిగారు. సో నాకు అది బేసిక్గా ఎలా చేయాలో తెలీదు, ఎందుకంటే నేను పార్లర్ థ్రెడ్డింగ్ చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు ఎలా చేస్తే అలా వచ్చేస్తాను నేను, అంతే. నాకు కరెక్ట్ చేయించడం తెలీదు. సో అయితే నాకు తెలియక సో తను ఏమన్నా ఓకే బ్రాడ్నెస్ ఇది బాగానే ఉంది అన్నాను. సో ఆ తర్వాత ఆ టింట్ చేసిన తర్వాత రెగ్యులర్ టింట్ చేశారు నాకు. ఆ టింట్ చేసిన తర్వాత చాలా మనకి యమధర్మరాజు యొక్క ఐబ్రోస్ ఉంటాయి కదా, ఆ టైప్లో అనిపించింది అనమాట. సో నాకు చూడగానే భయం వేసింది. అయితే అది వాష్ చేసే కొద్దీ పోతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. బట్ స్టిల్ ఈ లుక్తో నేను ఇంటికి వెళ్తే పిల్ల ఎక్కడ భయపడుతుందో అని భయం వేసి కొంచెం లైట్ అని చేయమన్నాను. సో తను అప్పుడు లైట్ చేశారు. సో లుక్స్ బెటర్. కానీ నేను ఫీల్ చేసింది నాకు ఇంకా కొంచెం చేసి ఇట్లా గాచి కింద తీస్తే బాగుండని అనిపించింది. తను నాకు చెప్పారు నాకు ఇక్కడ హెయిర్ ఏదో అన్ఈవెన్గా ఉంది అన్నారు. సో దట్స్ ద రీజన్ లైక్ తను నాకు బ్రాడ్గా చేయాలనుకున్నారు అన్నమాట. యా, దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. హోప్ మీకు కనుక నచ్చితే ఐ ల్యాషెస్ ఎక్స్టెండ్ చేస్తారు కదా, ఆ ప్లేసెస్లో ఇది టింటింగ్ ఉంటుంది అన్నమాట, ఐబ్రో టింటింగ్ అని చెప్పి. దీంట్లో వ్యాక్సింగ్ అండ్ థ్రెడింగ్ కూడా ఉంటుంది. సో మీరు ప్రిఫర్ చేసుకుని ట్రై చేయొచ్చు. యా, నచ్చిందా? ఐబ్రోస్ నచ్చాయా? ఎవరో ఒక చెల్లి అడిగింది, ఆ చెల్లికి ఫోటో తీసి పంపించాలన్నమాట. ఇదిగో నా ఐబ్రోస్, కొత్త ఐబ్రోస్ అని చెప్పి.